కర్నూలు బి క్యాంప్లోని టీజీవీ కళాక్షేత్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే ఫాతిమా షేకుల జయంతి వారోత్సవాల సందర్భంగా జనవరి 3వ తేదీన ఏర్పాటు చేసిన సభను జయప్రదం చేయాలని అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక బీసీ భవన్లో సమావేశ కరపత్రాలను విడుదల చేస్తూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు, ఆధునిక సామాజిక ఉద్యమకారులు జయంతి వారోత్సవాల సభను జయప్రదం చేయాలని కోరారు. బాంసెస్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జయంతి వారోత్సవాలు లలిత కళా సమితిలో జరపడం జరుగుతుంది. పూర్వం నుంచి శూద్రులకి, అతిశూద్రులకి, షెడ్యూల్ ట్రైబ్ అంటే అనగారి కులాల వాళ్ళకి చదువు ఉండేది కాదు. సో ఎప్పుడైతే చదువు అనేది మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్ట్ చేస్తాడో దాని తర్వాత ఉపాధ్యాయులుగా ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మొదలు పెడతారు. వాళ్ళిద్దరికీ చేయూతనిచ్చింది ఈ దేశంలో మొట్టమొదట ముస్లింలు. సో కావున బీసీలు, ముస్లింలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వీళ్ళందరూ మొదట స్కూల్ స్టార్ట్ చేసింది ఈ దేశంలో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, అతిశూద్రులకు స్టార్ట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కె హరిప్రసాద్, బాంసర్. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు రాయలో ఆధునిక భారతదేశంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే మరియు ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ యొక్క వారోత్సవాలను 3/1/2023 నుండి 24 నుంచి 9/1/2024 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలను 3/1/2024న టీజీవీ కళాక్షేత్రము కర్నూలులో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరై అందరూ దీనికి మద్దతు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మానవ జీవితానికి మొట్టమొదటి చదువు. ఆ చదువును ప్రేరేపించిన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, శూద్రులకు ప్రేరేపించిన వ్యక్తులు సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేకులు. మరి వారిని గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలటని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నక్కలమెట్ట శ్రీనివాసులు, జాతీయ బీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి.